హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నాకు తెలిసి సంఘ పరివార్ వాళ్ళు ఇంకొంచెం గట్టిగానే ప్లాన్ చేయాలనుకుంటా. దేశంలో మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విఫల యత్నాలకు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ జేఎన్యూలో పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి అని దొరికిపోయిన వాళ్ళు కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాదులు సంఘ్ పరివార్ వాళ్ళే. తర్వాత గుడిలో ఆవు తల విసిరేసి కూడా దొరికింది వీళ్ళే గతంలో. తర్వాత పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తూ దొరికిపోయింది కూడా ఈ సంఘ పరివార్ బిడ్డలే. చివరికి హిందుస్థాన్ నశించాలి అనేదాకా దిగజారిరు. ఈరోజు హిందుస్థాన్ నశించాలా, ఈ మాట ఎవరంటారు? మీ బుర్రల్లో ఉన్నటువంటి ఈ వాట్సాప్ యూనివర్సిటీ కథనాల ప్రకారం హిందుస్థానం నశించాలి అనేటటువంటి మాటను ఖచ్చితంగా టెర్రరిస్టులు కానీ ముస్లింలు కానీ అంటారు, లేదంటే కమ్యూనిస్టులు అంటారు అని మీ ఆలోచనల్లోకి వస్తుంది. కానీ కాదు. ప్రస్తుత భారతదేశ రాజకీయ పరిస్థితుల్లో జరుగుతున్నది ఏంటంటే మతోన్మాదాన్ని విపరీతంగా పెంచి పోషించడానికి సంఘ పరివార్ ఎన్ని రకాలుగా కావాల్సి వస్తే అన్ని రకాలుగా కుట్రలు పన్నడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే నిన్న బెంగాల్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన కథ ఏంది అంటే, బెంగాల్లో మత కలహాలు రెచ్చగొట్టేందుకు సనాతన ఏక్తా మంచ్ సభ్యులు, చూడండి, సనాతన ఏకతా మంచ్ అంటే వేదిక. సో సనాతన ధర్మాన్ని యూనిటీని వాళ్ళు స్ప్రెడ్ చేయడానికి ఏర్పడినటువంటి ఆ వేదిక వాళ్ళు స్వయాన సనాతన ధర్మ పరిరక్షకులు, ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు చందన ఇంకా ప్రోగ్యాజిత్ అనేటటువంటి ఇద్దరు కలిసి కుట్ర పన్ని రైల్వే స్టేషన్లో ఒక బాత్రూంలో పాకిస్తాన్ జెండా అతికించి హిందుస్థాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు రాసిర్రు. అట్లా ఎందుకు రాసిర్రు అంటే ముస్లింల మీదకి ఇది తోస్తే మళ్ళా బెంగాల్లో హిందూ ముస్లిం గొడవలు వస్తాయి, ఆ మత విద్వేషాలతోన ముస్లింలు మళ్ళీ విలన్లు అవుతారు. ఈ పని చేసేది ముస్లిమ్సే అయి ఉంటారు ఆబ్వియస్గా అనేది మనందరం ఊహించుకుంటాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ చందన్ ఇంకా ప్రోగ్యాజిత్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఇట్లా రైల్వే స్టేషన్ వాష్రూమ్లో హిందుస్థాన్ నశించాలి, పాకిస్తాన్ జిందాబాద్ వర్దిల్లాలి అని చెప్పేసి రాసిర్రు. సో ప్రతి చోట సంఘ్ పరివార్ ఏం చేస్తుందంటే వాళ్ళే చేస్తారు చేయాల్సినవి, ముస్లింల మీదకి తోసేస్తారు. మరకగాళ్ళు అది ఇది అని చెప్పేసి మైనారిటీలని అంటారు. మొత్తానికి వాళ్ళను నిందితులను చేసి వీళ్ళ రాజ్యాన్ని స్థాపించుకోవాలి, వీళ్ళ మనువాదాన్ని కాపాడుకోవాలి, మనువాదాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి పన్నాగాలలో భాగమే ఇదంతా కూడా. అందుకని ఆ పోలీసు వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టిరు నిన్న. Yesterday night, a Pakistani national flag was found to be pasted on the walls of a washroom beside Akaipur railway station under Gopal Nagar PS. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత తెలిసిందేంటి, లోకల్లో ఉండేటటువంటి మనుషులే ఈ హిందూ ముస్లిం కుట్రలు, హిందూ ముస్లిం విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేసినటువంటి చర్య ఇది, కుట్ర ఇది అని చెప్పేసి. కాబట్టి ఎక్కడైనా హిందూ ముస్లిం వివాదం రేగితే వెంటనే ఆవేశంగా గుడ్డలు జింపుకోకుండా దాని వెనుక నిజంగా ఎవరున్నారు అనేది చూడండి. ఎందుకంటే పాకిస్తాన్ జిందాబాద్ అనే ప్రతి నోరు కూడా ముస్లిందే అయ్యి ఉండదు. పాకిస్తాన్ జెండాను చేతిలో పట్టుకున్న ప్రతి ఓడు ముస్లిమే అయ్యి ఉండడు. హిందువుల్లో కూడా హిందువుల ఐక్యతను దెబ్బతీసే విధంగా, హిందువుల పరువు తీసే విధంగా హిందువుల్లో కూడా ఇట్లాంటి దారుణాలు చేసేటటువంటి మనుషులు ఉంటారు, క్రూరులు ఉంటారు. కాబట్టి ఎప్పుడు మతానికి సంబంధించిన వివాదాల చుట్టూ తిరగకుండా మనం కొంచెం మన భారతదేశ భవిష్యత్తు మీద దృష్టి పెట్టి మన దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, ఎట్లా మనం అందరం కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ముందుకెళ్ళాలి అనేది ఆలోచిస్తే బాగుంటుంది. ఈ సంఘ పరివార్ ఇంకా అబద్ధాలు ఆడడాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. చాలా తెలివిగా సంవత్సరాలు నెట్టుకొస్తుంది. కానీ మరి ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో మాత్రం తప్పదు, దొరికిపోతుంది. అలవాట్లో పొరపాటు ఇది, అంతే. సో తర్వాత ఇంకా చాలా చూస్తారు సంఘ పరివార్ ఇట్లాంటి కుట్రలన్నీ కూడా. ఇవన్నింటిని చూసి మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. కాకపోతే మీరు జాగరూకతతో ఉండాలి. ఏంటంటే ఎక్కడైనా కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ వస్తే అవి ఖచ్చితంగా ముస్లింలే చేస్తుంటారు అనేటటువంటి ఒక ఒపీనియన్ నుంచి మీరు బయటకు రావాలి. అది సంఘ పరివార్ కూడా చేసే అవసరం ఉంది అని ఇట్లాంటి ఇన్సిడెంట్సే ప్రూవ్ చేస్తున్నాయి. మరి ఇతని మీద పోలీస్ వాళ్ళు అయితే చర్యలు తీసుకున్నారు కాబట్టి ఆ పోలీస్ వాళ్ళకి
నేను థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ని, కమ్యూనల్ వయలేషన్స్ని ఎవరు క్రియేట్ చేసినా, అది ఏ మతస్థులైనా సరే, అది ఇటు ముస్లింలైనా హిందువులైనా, ఎవరైతే కట్టర్ వాదులు ఉంటారో, కట్టర్ మతతత్వ వాదులు ఉంటారో వాళ్ళు చేస్తే ఖచ్చితంగా మనం వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అట్లాంటి మూక ఈ సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే వాళ్ళ వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం, లేదంటే మతానికి సంబంధించిన సామరస్యం దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళు అసలు ఎందుకు ఇట్ట చేస్తున్నారు అనే దాని మీద పోలీస్ వాళ్ళు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు అరెస్ట్ కూడా చేసిరు. సంతోషమైన విషయం. చూస్తూనే ఉండండి NIN మీడియా.